నమస్కారం. తెలంగాణ ప్రాంతానికి సుదీర్ఘమైన పౌరాణిక చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో మనకు సాక్షాత్తు పరమశివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తమిళనాడులో మురుగన్ అంటారు, మనం కుమారస్వామి అంటుంటాం. ఇట్లా ఈ పురాణ పురుషులతో పాటు శ్రీరాముడు నడయాడిన నేల, అట్లాగే పంచపాండవులు మన తెలంగాణలోనే ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించి ఉన్నారు. ఈ సామ్రాజ్యం దాదాపుగా ఒక 400 సంవత్సరాల పాటు పాండవుల తర్వాత కూడా కొనసాగింది. ఇందులో ఈ పురాతన చరిత్రలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, పరమేశ్వరుడు ఈశాన్యంలో అంటే హిమాలయ పర్వతాల్లో నివసిస్తూ ఉండేవాడు. పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు వీళ్ళు త్రిమూర్తులు కలిసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఈ దేశాన్ని పరిపాలించారు. ఈ దేశం అంటే ఆర్యావర్తము, అంటే భూమి మొత్తం యావత్తు. ఈ విషయంలో మనకు పరమేశ్వరుని గురించి అంటే శివలింగాన్ని పూజించినట్లుగా అనేక దేశాలలో ఉన్నది సాక్ష్యాధారాలు ఉన్నాయి. అమెరికా, రష్యా ఈ దేశాలు కాకుండా ఇరాన్, ఇటలీ ఇట్లా ఈ దేశాల్లో కూడా ఉన్నాయి, వేరు వేరు పేర్లతో ఉన్నాయి. అంటే వీళ్ళు ముగ్గురే ఈ సృష్టిని మొదట పరిపాలించినారు. ఇందులో భాగంగా అష్టదిక్పాలకులను నామినేటెడ్ పదవుల్లాగా నియమించారు. ఈ నామినేటెడ్ పదవుల్లో నియమించబడిన వాళ్ళలో ఇంద్రుడు ఒకరు. ఇంద్రుడు ఈయనను అతిథి పుత్రుడు, దితి అదితి కశ్యప మహర్షి భార్య. ఆదిత్యుడు, సూర్యుడు కూడా అతిథి గర్భంలోనే జన్మించినట్లుగా సాక్ష్యాధారాలు పురాణాల్లో ఉన్నాయి. అయితే ఇంద్రుడు అష్టదిక్పాలకులకు రాజుగా నియమించబడ్డాడు. ఉదాహరణకు ప్రధానమంత్రి ఉంటారు, ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి, అందుచేత సబ్ కమిటీకి అధ్యక్షుడిగా ఇంకొకళ్ళను వేస్తుంటారు. అట్లా నియమించబడిన పదవుల్లో ఇంద్ర పదవి కీలకమైనది. ఇంద్రుడు అమరావతి రాజధాని, ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇదంతా ఒకప్పటి కాలంలో ఆంధ్ర సామ్రాజ్యం అనేవాళ్ళు. ఇంద్రుడు చేసిన ఈ పదవి వల్ల క్రమంగా పరమేశ్వరుడి మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగే గొప్ప సన్నివేశాలు జరిగాయి. ఈ ప్రాంతమే నందికొండ అంటారు. నందీశ్వరుడు నిలబడి, ఒరే ఇంద్ర యుద్ధానికి రా అని సవాల్ చేశాడు. నంది ఇట్లా పెద్దగా ఘీంకరించడం వల్ల ఆ గుట్టకు నందికొండ అని పేరు వచ్చింది. అదే ఇప్పుడు నాగార్జున సాగరం, మన నాగార్జున సాగరం అంటాం. ఇందులో భాగంగానే, ఈ కథలో భాగంగానే పరమేశ్వరుడు ఈశాన్యం నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు నివసించాడు. దాన్ని ఏలేశ్వరం అంటాము, ఏలేశ్వరం గుట్టలు అంటారు. ఏలేశ్వరం అనేది ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెనక భాగంలో నీళ్ళల్లో మునిగిపోయింది. నాగార్జున కొండ అంటుంటాం, ఇప్పుడు ఉంది. అట్లా మునిగిపోయిన వాటిలో ఒకటి. మళ్ళీ ఎండాకాలం నీళ్లు తగ్గినప్పుడు ఏలేశ్వరం గుట్టలు, కొండలు బయటపడుతూ ఉంటాయి. ఈ సత్యం ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. నాగార్జున సాగర్లో మునిగిపోయింది. ఇప్పుడు మనం డిండి ప్రాజెక్టు అంటుంటాం, అట్నుంచి వెళ్ళి ఆ తండలు వాటి మీద వెళ్తే ఇప్పుడు ఏలేశ్వరం గుట్టలు ఎండాకాలంలో మే నెలాఖరు నాటికి కనబడతాయి. అక్కడ పూజలు కూడా చేస్తారు. పరమేశ్వరుడు అక్కడ సెటిల్, అంటే కొంతకాలం ఉన్నాడు అక్కడ. ఈ పరమేశ్వరుడు శివలింగం ఉంది. ఇప్పటికి కూడా ఈ ఎండాకాలంలో పూజలు జరుగుతాయి. మళ్ళీ వానకాలంలో మునిగిపోతుంది ప్రాజెక్టు నీళ్ళు వచ్చినప్పుడు. అయితే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ఇవన్నీ ఒకటే సామ్రాజ్యం. ఇందులో భాగంగానే ఇంద్రుడితో నందీశ్వరుడు యుద్ధానికి పిలిచాడు. దాన్ని నందికొండ అని పేరు వచ్చింది. ఆ నందికొండ ఇప్పుడు హాలియా నుంచి మనం వెళ్తూ వస్తూ అక్కడికి నాగార్జున సాగర్ చేరుకోవచ్చును. ఇదంతా ఒక భాగం, ఆర్యావర్తంలో ఒక భాగం. నందికొండకు గొప్ప చరిత్ర ఉన్నది. నందికొండ ఇప్పుడు మనం నాగార్జున సాగర్ అంటూ పిలుస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, సాగర్ కట్టడం వల్ల నాగార్జున సాగర్ అన్నారు. నాగార్జున కొండ నాగార్జునుడి, ఆచార్య నాగార్జునుడి పేరు మీద వచ్చింది. పురాతన చరిత్ర ఏమిటంటే అది నందికొండ. నందీశ్వరుడు నిలబడి ఇంద్ర ఇంకా రా యుద్ధానికి అనిపించాడు. ఇంద్రుడు చేసిన అనేక గందరగోళాలు ఉన్నాయి.
అంటే తెలిసి తెలియక ఎన్నో చేస్తుంటారు మన రాజకీయాల్లాగా. ఇంద్రుడు చేసిన వాటిలో అహల్య కథ ఒకటి ఇంద్రుడు మీకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇంద్రుడు తన పదవి పోతుందో ఏమో అనే కారణంతో ఎంతో భయపడుతూ, అంటే ఇంద్ర పదవి ఆ కాలంలో ఒక ముఖ్యమంత్రి పదవిలాగా, అది పోవద్దు, పదవి ఉండాలి కదా, అట్లా చేస్తూ ఉండేవాడు ట్రిక్కులు. ఈ నేపథ్యంలో జరిగింది ఏమిటంటే వృతాసురుడు అనే ఒక రాక్షసుడు. ఈ వృతాసురుడే ఇప్పటి ఈ రకరకాల అనారోగ్య కారణాలైన క్రిమి, ఇప్పుడు మనం ఏమంటున్నాం కరోనా వైరస్ అంటున్నాం, ఇంకో వైరస్ ఎయిడ్స్, ఎబోలా ఇట్లా అన్నాం. వీటన్నిటికీ మూల పురుషుడు, ముత్తాత, గోత్రం అంటున్నాం కదా, అట్లా మూల పురుషుడు ఎవడంటే వృతాసురుడు. వీడి కథ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. వృతాసురుడు అనేవాడు త్వష్ట బ్రహ్మ చేత సృష్టించబడినాడు. ఎందువలన? యజ్ఞంలో, మనం మహాభారతం చూస్తే తెలుస్తుంది. ద్రౌపది యజ్ఞంలో సృష్టించబడింది. ద్రౌపది ఈయన ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు అగ్నిపుత్రికగా ఆమె జన్మించింది. అట్లా వృతాసురుడిని యజ్ఞంలో సృష్టించాడు త్వష్ట బ్రహ్మ. అంటే విశ్వకర్మకు 5 పుత్రులు ఉండేవారు. మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పి. ఈ 5 భాగాల్లో త్వష్ట బ్రహ్మ ఒకరు. త్వష్ట ప్రజాపతి సృష్టించిన వాడే ఈ వృతాసురుడు. వృతాసురుడిని ఎందుకు సృష్టించాడంటే త్వష్ట బ్రహ్మ యొక్క పుత్రుడు త్రిశిరుడు, 3 శిరస్సులు ఉండేవాడు ఆయన పుత్రుడు. ఈ 3 శిరస్సులను ఏం చేశాడు అంటే 3 శిరస్సులతో, ఒక శిరస్సుతో ఎప్పుడు వేదాలు చదువుతూ ఉండేవాడు. ఒక శిరస్సుతో గ్రంథాలు రాస్తూ ఉండేవాడు. ఇటు గ్రంథాలు రాసేవాడు, ఇటు చదువుతూ ఉండేవాడు. ఇట్లా 2 మూడవ శిరస్సుతో మద్యం, మటను, భోజనం అన్నీ చేస్తూ ఉండేవాడు. అంటే గట్టిగానే ఉండేవాడు. ఇప్పుడు ఈ 3 శిరస్సుల వాడు చేస్తున్న పనుల వల్ల తపస్సు నడుస్తూ వచ్చింది. ఒక శిరస్సుతో సృష్టి, ఒక శిరస్సుతో తపస్సు, ఒక శిరస్సుతో భోజనం, ఇట్లా నడిచినప్పుడు వీనికి మరణం లేకుండా పోయింది. ఈ త్రిశిరుడు ఏమైతుందంటే ఇంద్ర పదవికి పోటీ అవుతాడని భావించి ఇంద్రుడు ఇతన్ని చంపడానికి గాను ఒక ప్లాన్ వేశాడు. ఈ త్రిశిరుడు తపస్సు చేసిన ప్రాంతమే ఇప్పటి నందికొండ. అంటే అమరావతి అవతారం కృష్ణానది కావాలి. కృష్ణానది అప్పుడు ఉంది, ఇవాళ మనం నాగార్జున సాగర్ అంటున్నాం, ఇప్పుడు కనపడుతూనే ఉన్నాయి. నాగార్జున సాగర్లో జరిగింది నందికొండ. ఈ ప్రాంతంలో ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఓం నమ శివాయ పరమేశ్వర స్వరూపాన్ని తపస్సు చేస్తూ ఉండేవాడు. అయితే ఇంద్ర పదవికి పోటీ వస్తాడు అనే కారణంతో తన వజ్రాయుధంతో కొట్టి ఇంద్రుడు చంపేశాడు. ఇంద్రుడు మొదట ప్రత్యక్షమై ఏమన్నాడంటే, త్రిశుర, నీకు ఏమన్నా వరం కావాలంటే కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. నీతోటి నాకు అవసరం లేదు, పరమేశ్వరుడే కావాలి అన్నాడు. అందువల్ల ఇంద్రుడు అతని పైన పగ పెంచుకున్నాడు. రాను రాను ఇంద్ర పదవికి పోటీ అవుతాడని భావించి ఆయన వజ్రాయుధంతో కొట్టి చంపడం జరిగింది. ఈ వజ్రాయుధంతో కొట్టి చంపినప్పుడు త్రిశురుడు తపశ్శక్తి, బ్రహ్మహత్య మహాపాతకం అంటుంటారు. బ్రహ్మ అంటే బ్రాహ్మణ్యం, అంటే బ్రహ్మ తపస్సు, బ్రహ్మ మనం వేదాలు ఇవన్నీ చదివినవాడు కనుక ఆయనను చంపినందువల్ల ఆ ఆత్మ దయ్యమై ఇంద్రుడిని పీడించింది. అదే వృతాసురుడు. వృతాసురుడు అంటే ఇట్లా సుడిగాలిలాగా అంటూ మనం పురాణాలు, సీరియల్స్, ఇప్పుడు ఈ మధ్య ఓం నమ శివాయ మహాదేవుడి గురించి వస్తున్న వీటిలో చూడొచ్చు. ఇట్లా తిరుగుతూ ఉండేవాడు. తిరిగి ఇంద్రుడిని పట్టుకొని పీడించడం మొదలు పెడితే ఇంద్రుడికి విష్ణుదేవుడితో బంధుత్వం ఉంది. ఏమిటి అంటే బ్రహ్మ దేవుడికి, విష్ణుదేవుడికి ఈయన ఒక గొప్ప భక్తుడు. ఎవరు? ఇంద్రుడు. విష్ణుదేవుడికి ఒక విధంగా సోదరుడు అయ్యేవాడు, అగ్రజుడు అయ్యేవాడు. ఎందుచేత అంటే అదితి గర్భంలో ఇంద్రుడు జన్మించాడు. ఆ తర్వాత వామనుడు అంటాం, ఆ రూపంలో కూడా అదితి గర్భంలో విష్ణుదేవుడు జన్మించాడు. అందుచేత వాళ్ళు సోదరులు అయ్యారు. ఇట్లా బంధుత్వాలు ఉన్నాయి.
కాకుండా భక్తుడు. అందుచేత విష్ణుదేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఆయన ఉండేది ఉత్తర ధ్రువం. సరే, దాని గురించి మీకు చెప్తాను. ఉత్తర ధ్రువం అక్కడికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి మహావిష్ణుదేవా ఏమిటి అంటే త్రిశూరుడు వృతాసురుడిగా మారి నన్ను నానా భీభత్సం చేస్తున్నాడు. నన్ను నిద్రపోనివ్వట్లేదు. కళలు మనకి ఇప్పుడు అప్పుడప్పుడు కళలో దయ్యాలు కనపడుతుంటాయి. అంటే పాత సంఘటనలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. అట్లా ఇంద్రుడిని వేధిస్తూ ఉన్నాయి. మరి నన్ను ఏం చేయమంటావు ఇంద్ర? వృతాసురుడిని చంపండి. వృతాసురుడిని చంపడం అంటే వానికి శరీరం లేదు. నేను ఎట్లా చంపేది? చక్రాయుధంతో చంపనా? వానికి శరీరమే లేదా. ఇప్పుడు కరోనా వైరస్ లాగా. అంటే కరోనా వైరస్కు ముత్తాత ఎవడంటే వృతాసురుడు. ఈ వృతాసురుడు చాలా చేశాడు. ఒకసారి పరమేశ్వరుడు సతీదేవి అంటాం, ఆయన పెళ్లి కాకముందు సతీదేవిని ఇప్పుడు వాడపల్లి ఆ ప్రాంతంలో ఆమె ఈశాన్యం వెళుతూ వస్తున్నప్పుడు అక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టాడు. అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే వృతాసురుడికి ఒక వరం ఉంది బ్రహ్మదేవుడి వల్ల. ఏమిటి అంటే వాడిని చంపడానికి ఏ ఆయుధము లేదు. వాడిని చంపడానికి ఏ ఆయుధము లేదు. ఏ ఆయుధంతోనూ చంపలేకుండా వరం ఇవ్వండి స్వామి అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడైనా పరమేశ్వరుడైనా అప్పుడప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు పడ్డారు, మనకు తెలుసు. అంటే మరణం లేకుండా వరం ఇవ్వమని అడగల. ఏ ఆయుధంతోనూ మరణించకుండా వరం ఇవ్వండి అన్నాడు. అందుచేత తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. వృతాసురుడికి ఉన్న ఆ వర ప్రభావం వల్ల పరమేశ్వరుడు కూడా చంపలేకపోయాడు. చంపలేక తన త్రిశూలంతో శక్తులతోటి వాడి యొక్క శక్తులు కొన్నింటిని తగ్గించి శక్తులని గుంజుకొని తనలోకి అట్లా వృతాసుడు అట్లాగే ఉంటాడు కానీ బలం తగ్గుతుంది అని చెప్పి బలాన్నంతా తనలోకి గుంజుకొని వాడిని క్షమించి వదిలేశాడు. ఆ తర్వాత సతీమాతను మళ్ళీ అమరావతికి, అంటే దక్ష ప్రజాపతి పరిపాలించిన ప్రాంతం ఇప్పుడు ద్రాక్షారామం అంటాం, అవన్నీ ఒక దగ్గర పట్ల ఉంటాయి, అక్కడికి పంపించి ఆయన ఈశాన్యం కైలాసానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మనం నిరంతరంగా పోరాడుతున్న ఈ కరోనా వైరస్ మూల పురుషుడు ముత్తాత గోత్రం అని చెప్పుకోవాలంటే వృతాసురుడు. ఈ వృతాసురుడి గురించి మన పురాణాల్లో చాలా ఉంది. చాలా మంది యుద్ధం చేసి ఓడిపోయారు. చివరికి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దయచేత వాడిని సముద్రంలో అంటే స్నేహితం చేస్తూ నటిస్తూ మోసం చేసి సముద్రపు నీటి నురుగుతో కొట్టి చంపేశాను అని చెప్పాడు. చంపేసినప్పుడు వృతాసురుడు ప్రశ్నించాడు, నీకు ధైర్యం ఉంటే యుద్ధం చేసి చంపాలి, నన్ను మోసం చేసి చంపడానికి ప్రయత్నించినావు, అంత మాత్రం చేత నాకు మరణం లేదు అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు ఇంద్రుడు, వృతాసురా, సరే నీవు ఈ రూపంలో ఉండకున్నా, ఈ వృతాసురుడి రూపంలో ఉండకున్నా ఈ క్రిమి రోగాలనే రూపంలో ఈ భూమి మీద ప్రాణులను మానవులను ఎప్పుడూ పీడిస్తూనే ఉంటావు అని ఒక వరం ఇచ్చాడు. దీనికి ఆది అంతము అనంతము అనేది లేదు. అంటే ఇట్లాంటి కరోనా లాంటి వైరస్ లాంటి రోగాలు వస్తూనే ఉంటాయి, మందులు కనిపెడుతూనే ఉంటారు, వీటి తర్వాత ఇంకొకటి పుడుతూనే ఉంటుంది. మనకు తెలుసు, మా రామాయణం మహాభారత యుద్ధం తర్వాత గత్తరాని తగిలి ఇట్లా వేలకు వేలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే వృతాసురుడనే రాక్షసుడే ఈ కరోనా లాంటి రోగాలకు ముత్తాత. వీడి గురించి ఇంద్రుడు, చంద్రుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా పోరాడి చూశారు. అందరు పోరాడి వదిలేసి వచ్చారు. మనం కూడా పోరాడుతూనే ఉంటాం. ఇది ఇప్పుడు పోతుందా అంటే ఎప్పుడు పోతుందా అంటే చెప్పడం ఎవరి తరం కాదు. మనం జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మనకు తెలిసిన సత్యం. మీ ఇళ్లలోనే మీరు నిర్ణయంగా ఉండండి, ఎక్కడికి పోకండి. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మంచి చర్యలు తీసుకున్నారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కొంతకాలం పాటు వేచి చూడడం తప్ప ఇంద్రుడు చేయలేకపోయాడు, పరమేశ్వరుడు చేయలేకపోయాడు. మనం చేయడానికి ఏముంది, కొంత సమయానికి అట్లా తగ్గిపోతుంది. నమస్కారం.